హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు 2 రకాల చట్నీ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చాను. అవి చాలా చాలా బాగుంటాయి, చాలా త్వరగా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అలాగే ప్రతి టిఫిన్కి కూడాను బాగుంటుంది అనమాట. ఇడ్లీ, దోశ, వడ, పునుగులు, గుత్తు పొంగనాలు, ఇలాగా ఏ టిఫిన్ అయినా సరే చాలా చాలా బాగుంటాయి అన్నమాట వీటితో కనుక మనం తిన్నామంటే. ముందుగా అయితే టమోటా చట్నీని ఎలా చేయాలో చూద్దాము. 3 మీడియం సైజు టమోటాలను తీసుకొని మధ్యలో ఉండే గ్రీన్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్లు ఇలా ముక్కలుగా కట్ చేసామనుకోండి, త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఉడకపెట్టే ప్రాసెస్ కాబట్టి త్వరగా ఉడుకుతాయి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే. అయితే ఈ ముక్కల్ని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసేసి ముక్కలు ములిగేంత వరకు నీరు వేసుకుంటే సరిపోద్ది. అందులో మన టేస్ట్కి తగ్గట్టు కారం అంటే పచ్చిమిర్చి వేసుకోండి, ఇంచు అల్లాన్ని వేసేసి మూత పెట్టేసి సిమ్లో 5 నిమిషాల వరకు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటా ముక్కలు చక్కగా ఉడికిపోతాయి, త్వరగానే ఉడికిపోతాయండి, టైం ఏమీ పట్టదనమాట. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇవి కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట. ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఓన్లీ ముక్కల్ని మాత్రమే తీసి అందులో వేసుకోండి. ఆ వాటర్ని అయితే అలాగే ఉంచండి, వాటర్ పడేయకండి. ఇలాగా ముక్కలన్నీ వేసిన తర్వాత అందులో ఉడకపెట్టిన నీరుని కొంచెం వేసేసి మిగతా నీరుని పక్కన ఉంచండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి. టమాటా త్వరగానే మిక్సీ అయిపోద్దండి, టైం ఏమీ పట్టదనమాట. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము. స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేయండి. ఇవి కొద్దిగా వేగిపోవాలన్నమాట. కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి, కరివేపాకు చిటపట్లాడితే చాలండి, అంతకుమించి వేగిపోక్కర్లేదు. ఇందాక గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసేయండి. వేసేసి ఇందాక ఉడకపెట్టినప్పుడు వచ్చిన వాటర్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ జార్ కొంచెం కడిగేసి అందులో వేసేయండి. అంటే మనకు చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ని చెక్ చేసుకొని మంటను సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు పంచదారని వేసేసి మరలా ఒకసారి అంతా కలుపుకొని మరొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే చాలు, స్టవ్ ఆపేయచ్చు అనమాట. టేస్టీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీ చట్నీ చూద్దాము. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలను వేసుకోండి. అలాగే ఇంచు అల్లాన్ని వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని 8 నుంచి 10 వరకు వేసుకోవచ్చు. 4 వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీయకుండానే వేసేయండి. వేసేసి వీటన్నింటినీ కూడాను లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకూడదు, లోపల బాగా వేగిపోవాలన్నమాట. ఇలా చూసారా తొక్కంతా ఊడి వచ్చేయాలి. అలాంటప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేపిన శనగపప్పును వేసుకోండి. అదే పుట్నాల పప్పు అంటాం కదా, దాన్ని వేసేసి మరొక 2 నిమిషాలు వేయించండి. మరీ ఎక్కువసేపు వేయించకూడదండి. ఎక్కువసేపు వేయించామనుకోండి పుట్నాల పప్పు మాడిపోద్ది అనమాట. ఇలాగా వేగిపోయిన తర్వాత స్టవ్ అయిపోయి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయించిన పల్లీలను వేసేయండి. పల్లీలన్నీ వేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చి కొబ్బరిని ఇంచు ముక్కలుగా కట్ చేసినటువంటివి 7 నుంచి 8 ముక్కలు వేయండి. అయితే ఈ కొబ్బరి మరీ ముదురుగా ఉండకూడదు, కొద్దిగా లేతగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అవి వేసేసి సాల్ట్ వేసేసి కొద్దిగా నీరు వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేయండి. చట్నీ అనేది మరీ మెత్తగా కాకుండా లైట్ బరకుంటేనే మనకి హోటల్లో తిన్న టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత పోపు వేసుకోవాలి. పోపులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత చట్నీలో వేసేయండి. వేసేసి ఒకసారి అంతా కలిపేసి సాల్ట్ని చెక్ చేసుకోండి. చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ అయితే వేసుకోవాలండి. అంటే మనం తినే టిఫిన్ బట్టి ఉంటుంది. దోశలకు ఒకలాగా, ఇడ్లీకి ఒకలాగా, వడ ఇలాగా తిన్న దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇడ్లీకి వేసుకుంటున్నాను కాబట్టి లైట్గా వాటర్ వేసాను. ఈ 2 చట్నీలతో మనం ఇడ్లీ తిన్నామనుకోండి మన జన్మ ధన్యమైపోయినట్లే, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా చెప్పక్కర్లేదన్నమాట, స్వర్గాన్ని చూసినట్లే ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉండే ఈ చట్నీలని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి.
మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.